కలర్స్ ఓవర్లోడ్ వారి 7th యానివర్సరీ స్పెషల్ ఆఫర్స్. ప్రతిరోజు 5,000, 10,000, 15,000, 20,000 పర్చేజ్ చేసిన వారికి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఇవ్వబడతాయి. అంతేకాదు మార్చి ఫస్ట్ వీక్లో 4 లక్కీ డ్రాస్ కూడా తీస్తారు. 8 చీరల్ని ఈ లక్కీ డ్రాలో ప్రైజెస్గా అందిస్తారు. మిగిలిన వివరాల కోసం కలర్స్ ఓవర్లోడ్ వారి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా చీరలు పర్చేజ్ చేసిన వారి రిసిప్ట్స్ కూడా లక్కీ డ్రాలో తీయబడతాయి. ఇంకా ఇక్కడ అవైలబుల్గా ఉన్న శారీస్ ఉప్పాడ, కుప్పడం, బెనారస్, వెంకటగిరి, గద్వాల్, కంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్. అంతేకాదు మెనీ మోర్ డిజైనర్ కలెక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. కలర్స్ ఓవర్లోడ్, శ్రీ సాయి డిజైనర్స్, మదీనాగూడ, మియాపూర్. నమస్తే, నేను నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు హయత్ నగర్లోని ఏకైక ప్రియాంక డిజైనర్ స్టూడియోకి వచ్చానండి. ఇక్కడ ఏంటి అనేది నేను చెప్పడం కంటే కూడా ప్రియాంక మాటల్లో తెలుసుకుంటానే బాగుంటుంది. అంతకంటే ముందు నేను చెప్పేది ఏంటంటే, నా బ్లౌజ్ డిజైన్ చేసింది తనే. అలాగే 2-3 శారీస్ కూడా నాకు బ్లౌజ్ డిజైన్ చేసింది. చాలా బాగా నచ్చిన తర్వాతే నేను తనతో షూట్. ఆల్రెడీ అంతకుముందు నేను ఒకసారి తన డిజైనర్ స్టూడియోని అలా పైపైన చూపించాను ఒక 4 months బ్యాక్. మళ్ళీ నేను రావటం కుదరలేదు. అయితే ఫస్ట్ నేను బ్లౌజులు పంపించి నేను చూసుకుని నాకు బాగున్న తర్వాత, అంటే నాకు నచ్చిన తర్వాత నేను తన స్టూడియోకి రావడం జరిగింది. చాలామంది నన్ను ఏంటంటే, మంచి బొటిక్ని పరిచయం చేయండి, మాకు కొత్త డిజైన్స్ కావాలి, మాకు దగ్గరలో ఉన్నది చెప్పండి అని అంటూ నాకు కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ నియర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కటి ప్లేస్ అని నేను చెప్పగలను. ఇది వచ్చి హయత్ నగర్లో ఉంటుందండి. ఇక్కడ వనస్థలపురం, ఎల్బీ నగర్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్. అలాగే ఏంటంటే, ఇక్కడ ఏమేమి డిజైన్ చేస్తారు, ఎలా ఉంటుంది, తన వర్క్ స్టైల్ ఏంటి, ఎందుకు ఇది స్టార్ట్ చేసింది, చూస్తే చాలా యంగ్ అమ్మాయి. సో ఎందుకు ఇందులోకి వచ్చింది? మామూలుగా అయితే ఈ జనరేషన్ పిల్లలు సాఫ్ట్వేర్ అంటారు, తర్వాత విదేశాలకు వెళ్ళాలంటారు. తను అలా కాకుండా తను కష్టపడుతూ తనకంటూ గుర్తింపు రావాలని తపన పడుతోంది. సో అవన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోని మీరు స్కిప్ చేయకండి. హాయ్ ప్రియాంక, నేను ముందుగా నిన్ను అడిగేది ఏంటంటే, నువ్వు చక్కగా బీటెక్ చేసావు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు అనుకోండి, మంచి సంబంధం చూడొచ్చు ఎవరైనా. అయితే నీ ఏజ్ పిల్లలు సాధారణంగా ఏంటంటే, కెనడా వెళ్ళాలి, యూఎస్ వెళ్ళిపోవాలి, ఎంఎస్లు చేయాలి, లేకపోతే సాఫ్ట్వేర్లో మంచి పొజిషన్లో ఉండాలని అనుకుంటారు. నువ్వు జాబ్ కూడా వదిలేసి నువ్వు నిజంగా ఇది చాలా కష్టంతో కూడుకున్న పనే కదా, ఎందుకు ఎంచుకున్నావు? ప్యాషన్ అమ్మా, ఇంట్రెస్ట్, ఇష్టం. ఎప్పటి నుంచి ఇలా అంటే, నీకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్? అంటే టైలరింగ్ లాంటిది ఏమైనా నేర్చుకున్నావా? డిజైనింగ్ కూడా చేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసావా? బీటెక్ తర్వాత మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసి స్టార్ట్ చేశాను. ఓ, అంటే ఫుల్ ప్లెజర్ గా చక్కగా
ఎటువంటి ఏమంటారు ఏదో పెట్టేసాం ఏదో కుట్టేసి ఇచ్చేస్తాం అన్నట్టు కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ చేసి తను స్టార్ట్ చేస్తుంది. నిజంగా బోటిక్ అంటే చాలా తలనొప్పితో కూడుకున్న వ్యవహారమే, అంత అనుకున్నంత సులువైంది కాదండి. నేను ఇంతకుముందు ఏమంటున్నదాన్ని అంటే ఎక్కడ బ్లౌజ్ కుట్టించుకుంటే కొంచెం కుట్టకపోతే వాళ్ళ మీద అరిచేస్తూ ఉండేదాన్ని బాగా కుదరకపోతే. కానీ ఈ జర్నీలు అంటే షూటింగ్ చేసిన తర్వాత వీళ్ళ కష్టాన్ని నేను దగ్గరుండి చూశానండి. చాలా తలనొప్పితో కూడుకున్నదే కదా. ఎందుకంటే కస్టమర్ వాళ్ళు అనుకున్న బ్లౌజ్ వచ్చేదాకా కూడా మిమ్మల్ని సతాయిస్తారు. ఖచ్చితంగా బాగుందనుకో ఆటోమేటిక్గా హ్యాపీ ఫీల్ అవుతారు, అది మీకు కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఓకే, నీ దగ్గర నుంచి ఏంటి స్పెషల్ బాగా? నేను బ్రైడల్ వేర్ ఎక్కువ చేస్తాను, బ్రైడల్ బ్లౌజెస్ చేస్తాను, లెహంగాస్ అన్ని చేస్తాను, ఆల్మోస్ట్ అన్ని కస్టమైజ్ చేస్తాను. అంటే మీరు నువ్వు ఏదైనా ఐడియా ఇస్తూ ఉంటావా లేకపోతే కస్టమైజ్ అడిగినా కూడా చేయటం జరుగుతుంది? ఇది చాలా బాగుంది, ఇది నువ్వు ఇలా నువ్వే డిజైన్ చేసావా? అంటే మంగళగిరి పట్టు తీసుకున్నావు? మంగళగిరి శారీ తీసుకొని దీనికి కలంకారీ హ్యాండ్ పెయింటెడ్ చాలా బాగుంది కదా, ట్రెడిషనల్ గానే ఉంది. అమ్మాయిలకి చక్కగా ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి ఎక్కువగా లంగా ఓణీలు వేస్తున్నారు కాబట్టి ఇలా చేయొచ్చు, ఇక్కడే చేస్తారు ఇదంతా కూడా. ఓకే, నెక్స్ట్ మరి రిసెప్షన్ నైట్ పార్టీ లేదంటే మెహందీకి ఇలా బాగుంటుంది, ఇది కూడా నువ్వే డిజైన్ చేస్తావు. అంటే ఇప్పుడు పైన మొత్తం అంతా మీరే వర్క్ చేసిందా? అవునమ్మా, హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్, బెలూన్ స్లీవ్స్ వచ్చి కట్ వర్క్ వస్తుంది దుపట్టా అంతా, కానీ నీట్ ఫినిషింగ్ ఉంది కదా, చాలా బాగుంది. ఎవరైనా అంటే అడిగినప్పుడు కస్టమైజ్ లేదంటే మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉంటుందా? ఫ్యాబ్రిక్ ఉంటుందమ్మా, వాళ్ళు అడిగితే కనుక మీరు చేసిస్తారు. అలాగే అబ్రాడ్ కొంతమంది ఏంటంటే బ్లౌజులు స్టిచ్ చేయించుకోవాలి, అవన్నీ కూడా మీరు చూడగలరా? జాగ్రత్తగా పంపిస్తారా? మాకు మొత్తం యుఎస్ క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, నేనైతే మేమే చూసి అవును చేసి పంపిస్తాం ఫోటోస్. అంటే బ్లౌజెస్ లో ఇప్పుడు వర్క్ బ్లౌజ్ అంటే మగ్గం వర్క్ లో వాళ్ళు అన్ని డిజైన్స్ ఏవో ఉంటాయి కదా, ఏవో అంటారు జర్దోసి అట్లా అన్ని కూడా. ఓకే, అవి కూడా నేను పరిచయం చేస్తానంటే తన వర్క్ షాప్ కూడా చూపిస్తాను. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే మామూలుగా మనం బ్లౌజులకి అన్ని రకాల వర్క్ చేయించుకుంటాం, ఇలాంటి డ్రెస్సులు చాలా చేసుకుంటూ ఉంటాం. కానీ చక్కగా అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా భలే ఉన్నాయండి, బుల్లి పరికినీలు ఎంత బాగున్నాయో. ఫస్ట్ అది చూద్దాం, వీడియోని మీరు స్కిప్ చేయకండి. అప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి కూడా చేస్తారు కదా, అవి ఒకసారి చూపిద్దాం. నాకు ఎంత బాగా నచ్చాయి ఏంటంటే బుల్లి భలే ఉన్నాయి. ఇది వచ్చేసి చిన్న పరికిని కదా, చిన్న పరికిని ఇక్కత్ తీసుకున్నారు. ఇక్కత్ తీసుకొని దీనికి రా సిల్క్ తో చిన్నగా వర్క్ ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ గా ఉంది. అసలు అలాగే చూస్తూ ఉండండి, ఒక్కొక్కటి చూపిస్తా. ఇది 1 year బేబీకి వస్తుంది. 1 year బేబీకి వస్తుంది. దాంట్లో అటాచ్మెంట్స్ కూడా ఉంటాయమ్మా, పెద్దగైనా కానీ ఇది తీసి చేయొచ్చు. కావాలంటే బ్లౌజ్ ఒకటి మార్చుకోవచ్చు కదా, దానికి కూడా మనం పెప్లం లాగా డిజైన్ చేసుకోవచ్చు. అది కూడా మనం ఒకసారి చూపిద్దాం. ఇది అయితే ఇంకా అసలు ఎంత బాగుందంటే క్యూట్ గా ఉందండి. పైగా చక్కగా ఇట్లా ఇచ్చి ఎంత బాగుందో, ఉల్లిగా బుట్టలు వచ్చి. ఎవరన్నా మెజర్మెంట్ మెటీరియల్ కావాలంటే మీరు తెప్పించేసేస్తారు, వాళ్ళు ఇచ్చుకున్నా మీరు చేస్తారు. చాలా బాగుందండి, చక్కగా మ్యాచింగ్ ఎంత అందంగా ఉందో అసలు. కలర్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ 1 year బేబీ లోపు, అంటే 1 year లోపు వాళ్ళకి. ప్రతిదానికి కూడా ఇప్పుడు తను చెప్పినట్టు ఏంటంటే ఒకవేళ మీ అమ్మాయి పొడిగైంది వేస్ట్ అయిపోతుంది అనుకుంటే చక్కగా ఈ పిల్ట్ అంటారు, మేము అలా అంటాం. ఇది తీసేస్తే పెద్ద అవుతుంది. తర్వాత దీనికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఇది చూడండి ముద్దుగా ఎంత బాగుంది, జర్దోసి వర్క్ కదా ఇది. అసలు ఎలా చేశారమ్మా, బుల్లిగా భలే ఉంది. ఇది కలంకారీ పట్టు తీసుకున్నాం, కలంకారీ ప్యూర్ పట్టు తీసుకుని దీని మీదకి చక్కగా జర్దోసిది ఇచ్చారు. ఇది 1 year బర్త్డేకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ కూడా చాలా బాగుంది. ఇదేంటి ఇలా డిఫరెంట్ గా కుచ్చుల్లా పెట్టారు? ఇది ప్లీట్స్ అమ్మా, లెహంగాని మ్యాచ్ చేస్తూ బ్లౌజ్ కి కూడా. ఒకవేళ మనకు బ్లౌజులు పొట్టైనా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు డిజైన్ గా కదా, మీకు ఇచ్చేస్తే దాని మ్యాచింగ్ లో చేస్తారు. ఇవన్నీ కూడా ఇక్కడ తయారైనవేనండి 1 year బేబీకి. మెటీరియల్ ఉంటుంది కాబట్టి మీరు అలా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. లేదు మీరు ఫ్యాబ్రిక్ పంపిస్తారన్నా కూడా, ఇప్పుడు హైదరాబాద్ లో ఏముందండి ఎక్కడైనా కూడా ర్యాపిడ్ బుక్ చేస్తే మనకు వచ్చేస్తుంది హాయిగా. బైక్ బుక్ చేసుకుంటే అమ్మాయి దగ్గరికి వచ్చేస్తుంది. లేదు చక్కగా మీరు వచ్చి ఇక్కడ తనకు సజెషన్స్ అన్ని మీకు కావాల్సింది ఏదైనా చెప్తే తను చక్కగా చేసేస్తుంది, లేదా తను సలహా అడిగినా కూడా చేస్తుంది. ఇదేంటమ్మా ఫ్యాబ్రిక్? ఇది ఫ్రాక్ అమ్మా, ఇది బెనారస్ తీసుకుని చాలా బాగుంది. అంటే 1 year లోపు బేబీ, 1 year. దీనికి కూడా లోపల ఫ్యాబ్రిక్ ఉందమ్మా. ఇది ఈ స్టిచ్ తీసేస్తే ఇది పెద్దగా మనకి కొంచెం పెద్దది అవుతుంది, వేస్ట్ కాకుండా. మామూలుగా అయితే మనం రెడీమేడ్ తీసుకుంటాము, ఏమవుతుందంటే ఒకసారి వాడేసిన తర్వాత పోతుంది. వీళ్ళు తొందరగా పెద్దగా అవుతారు కదా, ఇలా ప్లీట్స్ పెట్టి. చాలా బాగుంది ఐడియా. ఇది కూడా పట్టు,
పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నారు చక్కగా. మీ మనవరాళ్ళు ఉన్నారనుకోండి, మీకు బ్లౌజ్ వస్తుంది కదా, బ్లౌజ్ కుట్టించేసేయండి, బ్లౌజ్ మీరు కూడా కుట్టించుకోండి. ఎంత బాగుందో అసలు. ఇది సారీ బ్లౌజ్ నే మదర్ అండ్ అదే చాలా మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకొని ఓకే. మదర్ కి ఏమో వర్క్ చేస్తుంది బ్లౌజ్. చాలా బాగుందండి. ఇది కూడా బాగుంది. ఇది ఏంటిది? ఇది క్రాప్ టాప్ మెటీరియల్ ఇలా దొరుకుతుంది. ఇది మెటీరియల్ దొరుకుతుంది. ఇవి రెండు మ్యాచ్ చేసి ఇది కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుందండి. ఇవన్నీ కూడా కస్టమర్స్వి, వాళ్ళకి చేసి రెడీగా ఉన్నాయి. ఇక వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. మనం ఏంటంటే నేను ఒకసారి మీకు ఒక ఐడియా చూపిస్తున్నాను. పిల్లలు పుట్టినరోజులు అవి వస్తే మీరు కూడా ఏదైనా డిజైన్ చేయించుకోవాలనుకుంటే కనుక మీరు చక్కగా ప్రియాంక్ తోటి మాట్లాడచ్చండి. ఎంత బాగున్నాయి చూడండి. ఒకదానికొకటి డిఫరెంట్గా చేసింది తాను. పిల్లలకి ఇలా చేయిస్తే సింపుల్గా ఉంటుంది. వాళ్ళు పెద్ద పెద్ద గౌన్లు తీసేసుకుంటూ ఉంటాం 1 ఇయర్ పుట్టినరోజు అని. వాళ్ళ ఆ ఫ్రాక్ తోటి ఏడుస్తూ ఉంటారు, గుచ్చుకుంటూ ఉంటుంది. దానికంటే ఇట్లా సాఫ్ట్ క్లాత్ తీసుకుంటే బాగుంటుంది. ఇది కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి పైతాని ఫ్యాబ్రిక్, పైతాని పట్టు. అచ్చా, పైతాని పట్టు క్లాత్ మన బ్లౌజ్ వస్తుంది కదా, తీసేసుకుని మీరు ఎట్లా చేస్తారు? ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది కూడా మదర్ అండ్ డాటర్ కాంబోకి చాలా మ్యాచింగ్ గా చేస్తారు. తర్వాత మీకు అది సెట్ మదర్ ది కూడా చూపిస్తాం. అలాగే ఇప్పుడు పెళ్లిళ్ళలో ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మ్యాచ్ అయ్యేలాగా ఏమైనా చెప్తే ధోతి ఇవన్నీ కూడా చేస్తారా? మెన్స్ వేర్ కూడా చేస్తాం. నేను అనుకుంటున్నానండి మా మనోడకు ధోతి అది మాత్రం చేస్తే తప్పకుండా నేను ఒక రీల్ చేసి పెడతాను. అంటే ఒక ఐడియా ఉంటుంది మీకు కూడా. నెక్స్ట్ ఏంటంటే తర్వాత భార్య భర్త పిల్లలు అలా కూడా మ్యాచింగ్ వేసుకుంటున్నారు, అలా మీరు అంతా కూడా చేయగలుగుతారు. నెక్స్ట్ బ్లౌజుల వర్క్ కూడా చూసేద్దాం. కిడ్స్ కి అయితే చాలా బాగున్నాయి ప్రియాంక. అయితే మీరు మనం ఏంటంటే 1 ఇయర్ లోపు చూపించాం కదమ్మా, ఇంకా తర్వాత కొంచెం ఏజ్ ఎలా కావాలన్నా కూడా మీరు డిజైన్ చేస్తారు, కస్టమైజ్. లేదంటే నువ్వు సజెషన్స్ కూడా ఇస్తావు. అవైతే క్యూట్ గా ఎంత బాగున్నాయండి. అంటే ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది. బట్ ఏంటంటే పర్టికులర్ మనం సడన్ గా షూటింగ్ పెట్టేటప్పుడు ఉంటాయి, ఉండకపోతాయి. ఉన్నంత వరకు నేను మీకు చూపించాను. ఇంకా మీకు ఐడియాస్ ఉన్నా, మీకు ఎలా కావాలన్నా కూడా ఇక్కడ డిజైన్ చేస్తారు. నెక్స్ట్ మనం బ్లౌజులు అనుకున్నాం కదా, బ్లౌజుల దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చి ప్యూర్ బెనారస్, ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్. దానికి ఇట్లా కట్ వర్క్ ఇచ్చారు. కట్ వర్క్ ఇచ్చారు, స్కాలప్ డిజైన్ చాలా బాగుంది. బ్యాక్ అంతా కూడా చక్కగా సింపుల్ గా కట్ వర్క్ వచ్చింది, బాగుంది. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఒక్కొక్క వర్క్ చూపిస్తున్నాను. అంటే మీకు ఏదైనా నచ్చితే ఫోటో తీసుకోవచ్చు, తీసుకుని మీరు చక్కగా ప్రియాంక పంపించి కూడా మీరు వర్క్ చేయించుకోవచ్చు. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. ఇదేనా పేరు ఉంటుందా ఈ వర్క్ పేరు? ఇది జర్దోజీ నాట్ వర్క్ అన్ని చాలా యూజ్ చేసాం, సారీకి తగ్గట్టుగా కదా. ఇది ఇంకా బాగుంది, బ్యూటిఫుల్. ఇదేనా ఫ్యాబ్రిక్ తీసుకుని చేసావా? ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకొని తీసుకున్నావు. ఇది మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అన్నట్టు 2-3 కలర్స్ యూజ్ చేసాం అంతే కదా. గ్రీన్, మెరూన్, ఎల్లో అలా వాడేసుకోవచ్చు మనం ఒక్క బ్లౌజ్ అలా తీసుకుంటే. ఇది కావాలంటే మీరు తెప్పించగలుగుతారా? ఎవరికైనా మీరు కావాలనుకుంటే కనుక మీరు మెజర్మెంట్స్ పంపించేసి మీరు చక్కగా ఈ మెటీరియల్ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ మెటీరియల్ ఇలా వచ్చిందండి. ఆ అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే 3 చీరలకు మ్యాచ్ అవుతుంది. కస్టమైజ్ చేస్తాం. ఓకే, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా మెటీరియల్ తీసుకోవడమే, ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది. హ్యాండ్ వర్క్ జర్దోజీ చాలా బాగుంది. నీకు గమనించిన దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు నీ నెక్ కూడా ఉంది కదా, నీ హ్యాండ్స్ కి నెక్ కూడా వర్క్ చేసావు కదా, వర్క్ చూపించండి. చాలా సింపుల్ గా నీట్ గా ఉంది. అంటే మరి ఏదో హెవీగా అలా కాకుండా సింపుల్ గా ఏదో పెయింట్ వేసినట్టుగా అలా వచ్చింది, చాలా బాగుంది. ఇది ఫ్రంట్ వైపుని ఇలా నెక్ అంతా కూడా ఇచ్చారండి. ఇదంతా కూడా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే డిజైన్ మన వర్క్ ను బట్టి అమౌంట్ చార్జ్ చేయడం అనేది ఉంటుంది. ఇప్పుడు అది బ్యాక్ హుక్స్ ఇచ్చాను అనమాట. అది ఒకవేళ లెహంగాస్ కి వాడాలనుకున్నా గానీ పర్పుల్ ఏమన్నా మ్యాచ్ అయితే మనం లెహంగా కూడా వాడేసుకోవచ్చు. బ్యాక్ హుక్స్ వచ్చాయి దీనికి, బాగుంది, చాలా బ్లౌజ్ చేయొచ్చు. తర్వాత దీనికి ఏమన్నా లెహంగా కూడా అలా కూడా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ కూడా నెక్ ఇచ్చావు కాబట్టి మనం అలా వెళ్ళిపోవచ్చు. బాగుందండి, బ్యూటిఫుల్ గా ఉంది. నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ తీసుకుని చాలా చక్కగా కట్ వర్క్ లాగా ఇచ్చి బాగా చేస్తాం. ఈ వర్క్స్ లో ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ప్రియాంకకి సంబంధించిన డిజైనర్ స్టూడియో ఉంది కాబట్టి ఆ డిజైనర్ స్టూడియో ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఇస్తారండి. హయత్ నగర్ లో ఉంది. మీరు ఈ దగ్గర ఉన్న వాళ్ళు చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇదైతే ఎంత బాగా నచ్చిందంటే నాకు ఒకటి చేయమని అడుగుతున్నానండి. ఇది ఈ ఫ్యాబ్రిక్ నువ్వు తీసుకొచ్చిందే? అవును,
ఇదే ఫ్యాబ్రిక్ మీద మనం ఇలా చేసుకుంటే చక్కగా ఏదైనా డార్క్ కలర్ శారీస్ మీద బాగుంటుంది. నీట్గా ఉంది, ప్లస్ కాలర్ నెక్ కూడా చాలా చక్కగా వచ్చింది. ఇది కూడా బాగుంది. ఇది ఇప్పుడు ఫ్యాషన్ సారీలో ఉన్న డిజైన్ తీసుకొని ఇలా కస్టమైజ్ చేసి చేసాం. అచ్చా, సారీలో అండ్ ఇలా స్లీవ్స్ కూడా ఇలా వస్తుంది. ఓకే, అంటే శారీకి ఉన్న డిజైన్ చాలా అందంగా వచ్చింది. హ్యాండ్స్ కు చక్కగా ఇట్లా ఇప్పుడు ఫ్యాషన్ కదా, ఫ్రిల్స్ కూడా ఫ్యాషన్ కాబట్టి ఇలా వచ్చిందండి. నెక్స్ట్ మంచి బాటిల్ గ్రీన్, ఇది శారీ బ్లౌజ్ కదా, నారాయణపేట పట్టు ఏదో. ఇది పైతాని అమ్మ, ప్యూర్ పైతాని. ఓకే, ప్యూర్ పైతాని శారీ బ్లౌజ్. ఇది దానికి తగ్గట్టుగా మీరు డిజైన్ చేశారు. చాలా బాగుందండి, సింపుల్ గా నీట్ గా ఉన్నాయి వర్క్ అన్ని కూడా. ఇది చాలా బాగుంది. బ్లూ గ్రీన్ అటువంటి శారీస్ మీదకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవరన్నా ఆర్డర్ ఇచ్చి మెటీరియల్ తీసుకొచ్చి చేసేయమంటే మీరు చేస్తారు, ఏ మెటీరియల్ కావాలన్నా కూడా. చాలా బాగుందండి. కలర్స్ వాళ్ళ శారీ తగ్గట్టు కస్టమైజ్ చేస్తారు. ఓకే ఓకే. కానీ బ్యాక్ ఎక్కువ ఇచ్చారు కదా, మంచి నీట్ గా బ్యాక్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది హెయిర్ స్టైల్ బట్టి డిజైన్ కూడా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ గ్రీన్ మీదే మరొక డిజైన్, ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. ఒకసారి నేను ప్రియాంక వర్క్ షాప్ కూడా ఇప్పుడు చూపిస్తానండి వీడియోలో. ఇది ఇలా వస్తుంది హ్యాండ్స్కి కదా, చాలా బాగుంది. వర్క్ నీట్గా ఉంది, పెద్ద వెయిట్గా లేవు, హాయిగా ఉంది, బాగుంది. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది కలర్ బాగుంది. ఇది కూడా టిష్యూ అమ్మ, గోల్డ్ కలర్. ఇది మల్టీపర్పస్ వాడొచ్చు. వేరే మనం గోల్డ్ దేనికి మ్యాచ్ అయితే అదే కదా, వేరే వేరే ఒక బ్లౌజ్ తీసుకొని ఒక 2-3 ఒక్కటి ఇట్లాంటి చేంజ్ చేసుకుంటే మనం మిగతా అన్ని సారీస్ మీద, పట్టు చీరల మీద కూడా వాడుకోవచ్చు. గోల్డ్ సిల్వర్ బాగుంది. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు, సింపుల్ గా ఉంది. ప్లస్ మళ్ళీ చేతులకి ఇలా ప్రిల్స్ ఇచ్చేటప్పటికి చాలా అందంగా ఉంది. ఇప్పుడు అన్ని ఏజ్ వాళ్ళు కుట్టించుకుంటున్నారండి, పిల్లలే కాదు, మనం కూడా కుట్టించుకుందాం హాయిగా. మంచి మోడల్, చాలా బాగుంది. డిజైన్స్ బాగున్నాయి, వర్క్ నీట్ గా ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, కొంచెం హెవీ వర్క్ ఇచ్చినట్టున్నారు. బాగుంది. ఇదంతా జర్దోజీ కర్దానా సీక్వెన్స్ అన్ని ఉన్నాయి. ఓకే, సారీ కలర్ బట్టి మ్యాచ్ చేసాము. దీనికి బెల్ట్ కూడా చేసాము. ఇప్పుడు బెల్ట్ బాగా ట్రెండ్ అవుతుంది. ఓకే, పిల్లల మీరు ఇక్కడే చేశారు. అవును, అంటే శారీని బట్టి కావాలంటే ఇది కూడా మీరు బెల్ట్ చేసిస్తారు. ఇది నెక్ లైన్ మ్యాచ్ చేసి ఇది బెల్ట్ చేసి. ఓకే ఓకే, శారీ అయితే ఇది శారీ కలర్ తో ఇలా పెడదాం ఒకసారి తెలుస్తుంది. అచ్చా, ఇలా వచ్చి ఇది నడుముకి చక్కగా మనకి ఇలా బెల్ట్ లా వస్తుంది. ఇప్పుడు అంత ఫ్యాషన్ కదా, ఇలా చేయించుకుంటున్నారు. సో మీకు కావాలన్నా మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇది బాగుంది. ఇదంతా మగ్గం అదే మామూలు లేదమ్మా, ఇది క్లాత్ తీసుకున్నాను నేను. ఓకే, ఓన్లీ స్లీవ్స్ కి మాత్రము ఇలా రెడీమేడ్ క్లాత్. ఐడియా బాగుంది కదా. నేను ఏమనుకున్నానంటే ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అలా ఏమైనా చేయించామో. లేదమ్మా, ఇది డైరెక్ట్ క్లాత్ దొరుకుతుంది, తీసుకొని హ్యాండ్స్ స్లీవ్స్ కి మాత్రం ఇది. అప్పుడు ఇది ఏంటంటే పింక్, ఆరెంజ్, గ్రీన్ అన్ని చీరలకి మ్యాచ్ అయిపోతుంది. చాలా బాగుంది. ఇక్కడ భుజం దగ్గర కూడా చక్కగా బాగుంది. మనకి నెక్ కూడా నీట్ గా ఇచ్చేటప్పటికి కొంచెం యంగ్ జనరేషన్ పిల్లలకి బాగుంటుంది. ఇది మోడల్ బాగుంది. కొంచెం ఫ్యాన్సీగా కావాలి మాకు అనుకుంటే మీరు ఇలా వెళ్ళచ్చు. బ్యాక్ లేదు వేసినట్టున్నా కదా, నెట్ వేసినట్టు. ఇది ఆర్గన్జా అమ్మ. ఓ, టిష్యూ ఆర్గన్, చాలా అందంగా ఉంది. బ్యాక్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజులు కూడా చేస్తుందండి. ఓన్లీ మగ్గం వర్క్ మామూలు స్టిచ్ అని కాకుండా డిజైనర్ బ్లౌజులు కూడా చేస్తారు. నెక్స్ట్ ఇది కూడా నెట్ వాడినట్టున్నావు కదా, ఆర్గన్జా అమ్మ. ఆర్గన్జా, ఇది ఒక సారీ మీద చేసాము, రఫల్ సారీ. సారీ మ్యాచింగ్ కి ఓన్లీ హ్యాండ్స్ వర్కే ఇచ్చావు. అవును, అంతే కదా, హ్యాండ్స్ వర్క్ ఇచ్చావు. నీట్ గా సింపుల్ గా ఉంది. నెక్స్ట్ ఇది కూడా బాగుందండి, సింపుల్ గా సారీని బట్టి మనకి సింపుల్ గా వచ్చింది. జర్దోసి వర్కే ఎలా ఉందంటే ఇది వర్క్ అని చెప్పేసి ఇందులో కొంచెం డీటెయిలింగ్ వచ్చింది. ఇది బాగుంది. నేను సింపుల్ కోరుకుంటాను కాబట్టి నాలాంటి వాళ్ళకి బెస్ట్. చాలా బాగుంది. ఇది కూడా నీట్ గా ఉంది ఫినిషింగ్. అది కూడా హ్యాండ్స్ కూడా ఇచ్చినట్టున్నారుగా. ఏమంటారు ఈ వర్క్ ని? ఇది మొత్తం థ్రెడ్ వర్క్. థ్రెడ్ వస్తుంది, ఎంబ్రాయిడరీ, కొంచెం పార్సీ వర్క్ లా ఉంది. పార్సీ వర్క్ దాని నుంచి ఇన్స్పైర్ అదే కదా, అలాగే ఉంది. ఇప్పుడు శారీస్ మీద వస్తుందండి ఆ వర్క్, మనకి బ్లౌజ్ మీద నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది.
ఇది కలంకారీ బ్లౌజ్. ఇది కలంకారీ బ్లౌజ్. అంటే పీస్ ఇలా తీసుకున్నారా ఎలా? అవునమ్మా, ఇది హ్యాండ్ పెయింటింగ్ చేపించి సారీ తగ్గట్టు కస్టమైజ్ చేస్తాం. హ్యాండ్ పెయింటింగ్ కూడా అలా చేపించి మొత్తం అసలు ఈ కలంకారీ పిచ్ వైబ్రేట్స్ ఇవన్నీ కూడా మీరు హ్యాండ్ పెయింట్ చేయిస్తారు? వాళ్ళు కస్టమైజ్ వాళ్ళకి ఎలా కావాలంటే అలా. ఇది మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకనంటే మనం మామూలుగా కలంకారీ ఇలా డిజైన్ బ్లౌజులు అవి కొంటూ ఉంటాం కదా. మీకు ప్రియాంక ఏంటంటే మీ సారీకి తగ్గట్టుగా ఇది పెయింట్ చేయించి ఇలా వర్క్ చేయించి కూడా ఇస్తుంది. మరి ఇంకేమి హాయిగా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం హైలైట్ చేశారు, నార్మల్ బ్లౌజ్నే మంచి హైలైట్ చేశారండి, చాలా బాగుంది. బ్యాక్ ఎక్కువగా తీసుకున్నట్టున్నారు కదా, సారీ బ్లౌజ్ కదా, ఫ్రంట్ ఇవ్వలేదు. చాలా బాగా వచ్చింది. మీరు పీస్ తీసుకుని అదే మామూలుగా ఇలా డిజైన్ తోటి ఉన్న తీసుకుని దాన్ని మళ్ళీ మీరు కుట్టించుకుని అట్లా పడక్కర్లేకుండా మీ చీరకు తగ్గ మ్యాచింగ్లోనే మీకు బ్లౌజ్ కావాలంటే మాత్రం ప్రియాంక చక్కగా మీకు పెయింట్ కూడా ఇది చేయించి, కలంకారీ ప్రింట్ ఇది పెయింట్ చేయించి దాన్ని వర్క్ చేసి మీకు ఇస్తుంది. ఇక నెక్స్ట్ తను కొన్ని లెహంగాలు అవి చేస్తుంది, అది వర్క్ షాప్ కూడా చూద్దాం. ఇది చాలా హెవీగా ఉన్నట్టుందిగా వర్క్. అవునమ్మా, బ్రైడల్ బ్లౌజ్ ఇది. బ్రైడలా? ఓకే. పెళ్లి కూతురు కావాలనుకుంటే చక్కగా ఇంత హెవీగా చేసిస్తారు, చాలా బాగుంది. ఇలా ఇంత వర్క్ చేయించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇది 1 week to 10 days ఈజీగా తీసుకుంటాం ఖచ్చితంగా. చాలా బాగుంది. అంటే హెవీ కావాలనుకున్నారు, మొత్తం బ్లౌజ్ అంతా చేశారు వర్క్, ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం బ్లౌజ్ అంతా చేశారండి, చాలా బాగుంది. అంటే ఈ చీరకి పెళ్లి కూతురు చీరకి మ్యాచ్ చేశారు, బార్డర్ లో ఉంది కాబట్టి చాలా హెవీగా చక్కగా నీట్ గా ఉందండి. ఇది బ్రైడల్ కావాల్సిన ఇలాంటివి, ఇది ఒక్కటిగాని కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. తను ఏంటంటే ప్రస్తుతానికి తన దగ్గర రెడీగా ఉన్న మాత్రం చూపించడం జరిగింది. మీకు నెక్స్ట్ లెహంగాలు అలాగే అవన్నీ కూడా చూపిస్తాను, రండి. బ్లౌజుల డిజైన్ అయితే చాలా బాగున్నాయి. ఎవరన్నా కస్టమైజ్ అడిగింది వర్క్ అలా కూడా మీరు చేస్తారు. ఇంకా కిడ్స్ కి అయితే మనసులో వచ్చేస్తుంది, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇవి లెహంగాస్ అమ్మ, పైతాని తీసుకొని బ్లౌజెస్ డిజైన్ చేసి, ఇవి దుపట్టాస్ కూడా కలంకారీ హ్యాండ్ పెయింటింగ్. ఓకే, మేము సపరేట్ గా కలర్ తీసుకొని చేపించాము. ఇప్పుడు కలంకారీ దుపట్టా కావాలంటే మీరు చేసిస్తారా? డిజైన్ చేసి మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది? మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న దుపట్టా కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది, మొత్తం ఇలా స్కాలప్ వస్తుంది. అదే బాగా మంచి డిమాండ్ లో ఉంది కదా, చాలా బాగుంది. ఇలా ఇది ఫ్యాబ్రిక్ కూడా దొరుకుతుందండి మీకు. ఇదేమైనా మీరు దుప్పట్టాలకి, ఇప్పుడు ఫ్యాషన్ కదా కలంకారీ అనేది దుప్పట్టాలా చేసుకోవడం అనేది. సో మీకు అలా కావాలన్నా కూడా మీరు ప్రియాంక తోటి మాట్లాడుకుని మీకు నచ్చింది చేసుకోవచ్చు. ఇప్పుడు లెహంగాకి ఏంటి నారాయణపేట పట్టు తీసుకున్నారు? లేదమ్మా, ఇది పైతాని. సారీ, పైతాని బార్డర్ వచ్చింది. సెమీ పైతాని సారీ తీసుకొని దాంట్లో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అలా బ్లౌజ్ చేసి దీంట్లో నుంచి మళ్ళీ స్లీవ్స్ ఒకటి హైలైట్ చేసి ఇలా కలంకారీ దుపట్టా ఇచ్చాం. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇది సేల్ ఇప్పుడు కస్టమర్ దా లేకపోతే మీరు సేల్ చేస్తారా? ఇవి క్లయింట్స్ అమ్మ, సేమ్ కావాలన్నా చేసిస్తాం. ఏ కాంబినేషన్ అంటే ఆ కాంబినేషన్ లో చేసిస్తాం. ఇప్పుడు అలాగే మనకి కొంచెం పట్టు అవి సెమీలో వస్తున్నాయి కాబట్టి అలాంటివి ఏవైనా కూడా తెచ్చుకోవచ్చు, ఏదైనా అవి చేసుకుని దాని మీద మనం ఇలా కలంకారీ చున్ని చేయించుకుంటే చాలా బాగుంటుందండి. బాగున్నాయి ప్రియాంక. నెక్స్ట్ మనం ఏంటంటే ఇది వర్క్ షాప్ అండి, వీళ్ళు మాస్టర్స్ వీళ్ళంతా ఉంటారు. ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది, ఫ్యాబ్రిక్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా వర్క్ షాప్ అంటే ఇలాగే ఉంటుంది. సో మరి మీరు అర్జెంట్గా ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉండదు. మీకు ఏది కావాలన్నా కూడా మీరు ప్రియాంక తోటి మాట్లాడితే చక్కగా మీకు ప్రియాంక అంటే ఇప్పుడు అన్ని పరిచయం చేసేస్తాను మీకు. ఇట్లా మీకు చున్నీస్ కావాలంటే కలంకారీ చున్నీస్ మన బడ్జెట్ రేంజ్ లో, అంటే కొంచెం ఎంతవరకు బడ్జెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది? బడ్జెట్ బట్టి కస్టమైజ్ చేస్తామమ్మా. ఇప్పుడు ఇది లెహంగా సెట్ వచ్చేసి విత్ సారీ దుపట్టా స్టిచ్చింగ్ అంతా కలిపి మనకి 8 to 9K లో అయిపోతుంది. ఇది వచ్చేసి క్యాన్ ఇదంతా అటాచ్ చేసాం అన్నమాట, అన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, అట్లా మీకు మంచిగానే ఉందండి. అలాగే నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి, తప్పకుండా అమ్మాయి మీకు మంచి డిజైన్స్ అలాగే మంచిగా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ నేను మగ్గం వర్క్ కూడా చూపిస్తాను. ఇప్పుడు వీళ్ళ మాస్టర్ని కూడా చూపించారు ఒకసారి. వీళ్ళ మాస్టర్ గారు మంచిగా ఉంటేనే బ్లౌజ్ బాగా వస్తుంది. ఓనర్ కంటే కూడా మాస్టర్ని బాగా చూసుకోవాలి, ఎందుకంటే మాస్టర్ బాగా కత్తిరించలేదు అనుకోండి ఆ బ్లౌజ్ పోతుంది. సో ఇంక నెక్స్ట్ మనం ఏంటంటే మగ్గం వర్క్ కూడా చూద్దాం. ఆ మగ్గం చేసే ఆయన్ని కూడా ఒకసారి దర్శనం చేసుకొద్దాం, రండి.
ఇప్పుడు పట్టు చీరలకు మొత్తం ఇలా కట్ వర్క్ బార్డర్స్ చేపిస్తున్నామమ్మా. దీంట్లో చాలా ఉన్నాయి డిజైన్స్ అన్నారు. ఎందుకంటే నేను మొన్న షాప్ లో షూట్ చేసినప్పుడు ఇప్పుడు అంతా కూడా ఇలా ఫ్యాషన్ కదా బాగా, ఎంత కాస్ట్లీ పట్టు చీర తీసుకున్నా కూడా అండి ఇట్లా బగ్గం వర్క్ చేయిస్తున్నారు. ఎందుకనో కొత్త ఫ్యాషన్ అంతే. ఇదే మళ్ళీ మీరు హ్యాండ్స్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. అంటే ఇది ఒకటి ఇదే చేస్తారు, ఇంకా మారుతుంది డిజైన్ మళ్ళీ చాలా డిజైన్స్ ఉంటాయి దీంట్లో కూడా. బ్లౌజ్ డిజైన్ బట్టి రెండు కస్టమైజ్ చేస్తాం. అచ్చా, అట్లా వాళ్ళు అడిగింది మీరు చేసిస్తారు. ఓకే, చాలా బాగున్నాయమ్మా. ఎందుకంటే పట్టు చీరలు కూడా మీరు ఇలా చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రజెంట్ ఇది లేటెస్ట్ ఫ్యాషన్ కాబట్టి మీకు చక్కగా ఈ వర్క్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. నేను ప్రియాంకకి సంబంధించిన అంటే తన ఏకైక డిజైనర్ స్టూడియో, ఏకైక ప్రియాంక డిజైనర్ స్టూడియోకి సంబంధించిన ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ కూడా నేను వివరంగా ఇస్తానండి. మీరు చక్కగా మీకు నచ్చిన, ఎందుకంటే చాలా మంది నన్ను మంచి బోటికి పరిచయం చేయండి అంటున్నారు. ఏరియాల వైజ్గా వెళ్తున్నా, ఏ ఏరియాకి ఆ ఏరియా చేస్తూ ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తన ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది కాబట్టి మీకు అన్ని కూడా మంచి మంచి ఐడియాస్ ఇస్తుంది. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ కలంకారీ బ్లౌజులు మనం నచ్చిన పీస్ తెచ్చేసుకుని డిజైన్ తోటి ఉన్నది ఇలా వర్క్ చేసుకోవడం కాదు. మీ చీరను బట్టి మీకు కలర్స్ పెయింటింగ్ చేయించాలన్నా కూడా తను మీకు చక్కగా చేయించి ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో చాలా బాగుంది, నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఒక మంచి డిజైనర్ స్టూడియోని మీకు పరిచయం చేశాను. థ్యాంక్ యూ ప్రియాంక, నిజంగా మంచి కలెక్షన్ చూపించావు. కాకపోతే ఏంటంటే నీకు అందుబాటులో ఉన్నది అంతే కదా. ఎందుకంటే కస్టమర్లు పట్టుకెళ్ళిపోతూ ఉంటారండి, వీళ్ళ దగ్గర ఎక్కువ అనేది ఉండదు. ఉన్నంతలో అనుకోకుండా ఉన్నంతలో చేయాలని అనుకున్నాను, సరే చేసి మీకు అందిస్తున్నాను. ఇక మరి మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.